ఒక ఆమె చెప్పింది నాకు, అయ్యా ఒక ఆయన ఉన్నాడు అయ్యా, ఒక దైవజనుడు, మన మనసులో ఏదో అనుకుంటే అది చెప్పేస్తున్నాడు అయ్యా అంది. ఇదేదో బాగుంది అని చెప్పేసి ఒక రోజు నేను వెళ్ళా. ఏదో అనిపించుకోవడానికి కాదు, ఆడి సంగతి చూద్దామని, దేవుని స్తోత్రం కదా, హల్లెలూయా. అతగాడి సంగతి చూద్దామని వెళ్ళి ఆయన ముందు నిలబడ్డా. టచ్ టచ్ అన్నాడు. చాలా మంది పడిపోతున్నారు. కొంతమంది నిలబడితే, నువ్వు నెల రోజుల నుంచి గోంగూర పచ్చడి తినాలనుకుంటున్నావు కదా అన్నాడు. నేను ఆయన ముందు నుంచుని ప్రార్థన చేస్తాను. ఆయన ప్రార్థన చేస్తాడు నా కోసం. అయితే నా మనసులో ఏమనుకుంటున్నానో అతను చెప్పాలి కదా, అది నా టార్గెట్. నేను వెళ్ళి నుంచుని, ప్రభువా ఈ క్షణంలో ఇతడు కుప్పకూలి చనిపోవాలనుకుంటాను. నేను మనసులో ఏమనుకున్నాను, ఇతడు కుప్పకూలి పడిపోవాలి ప్రభువా, ఈ రోజుతో ఈ పీడ వదిలిపోవాలి జనాలు అనుకున్నాను. అతను నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు, సార్ బ్రదర్ దేవుడు మీరేదో అనుకుంటున్నాడు, అది జరిగించిపోతామన్నాడు. వెంటనే నేను ఆమె అనుకుంటూ వచ్చేసా దేవుని స్తోత్రం. ఎందుకని, ఎందుకు వచ్చినాడు అలాంటి వాడు? అది దేవుని అగ్ని కాదు. అది ఏ అగ్ని? అది వేరే అగ్ని. దేవుని ఆత్మ నేను గోంగూర పచ్చడి తింటావా లేదా అని అడుగుతుందా? బుద్ధి జ్ఞానం ఉండదు. అది ఇంకొక ఆయన ఉన్నాడు. వెండి నాది, బంగారం నాది, ఏమి మీకు వద్దురా బాబు, వాటన్నిటిని సమర్పించుకోవడం దేవుడు వాక్యం చెప్తుంటే ఆయన ఏం చెప్తుంటే తెలుసా ప్రవచనం, బ్రదర్ మీకు 3 వేళ్ళకి 3 ఉంగరాలు చూపిస్తున్నాడు దేవుడు. 3 వేళ్ళకి ఏం చూపిస్తున్నాడంట? 3 ఉంగరాలు చూపిస్తున్నాడంట. సర్లే చూపించినప్పుడు పట్టుకెళ్ళి కాలుకలు పెట్టి వేసేస్తా అనుకున్నాను. దేవుడి స్తోత్రం కలుగుతుంది, హల్లెలూయా. అందరూ కాలుకలు పెట్టి వేసేసి ఆమేన్. అందరే ఇది ఏ అగ్ని? ఇది దేవుడు చెప్పిన అగ్నియా? దేవుడు పంపిన అగ్నియా? ఈడంతటి ఎరువు తెచ్చుకున్న అగ్ని. ఇది ఒక పక్కనంట యేసయ్య శిష్యులు కూడా అద్భుత కార్యాలు చేసేస్తున్నారంట. ఒక పక్కన గారిడి విద్య తెలిసినటువంటి సీమోన్ అనేవాడు కూడా ఒక అద్భుత కార్యాలు చేసేస్తున్నాడంట. వీడు అద్భుత కార్యంగా అది మహిమ కలిగిందిగా ఉంది. ఎవరు చేసింది? దేవుని శిష్యులు చేసింది. అది చూసి వీడు వెంటనే వెళ్ళి, అయ్యా నా దానికంటే మీది చాలా పవర్ఫుల్ గా ఉంది, అది ఏదో కొంచెం నాకు నేర్పించండి అయ్యా, మీకు ఎంత ద్రవ్యము కావాలంటే, ఎంత ధనము కావాలంటే అంత ధనం ఇస్తాను, అదేదో నాకు నేర్పించండి అయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే ఆ దైవజనులు లేదా ఆ శిష్యులు ఏమన్నా తెలుసా, నీ మనసంతా కూడా దుష్టత్వంతోనూ దుర్మార్గంతోనూ నిండి ఉన్నావు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు ఇది డబ్బులు పెడితే వచ్చేది కాదు, కొనుక్కుని తెచ్చుకునే వేరే అగ్ని కాదు, అగ్ని కాదు, యెహోవా అగ్నికారి అగ్ని కాదు. ఇది బుద్ధి తెచ్చుకుని, జ్ఞానం తెచ్చుకుని, మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడు. ఒకవేళ దేవుడు నిన్ను కరుణించి, నిన్ను క్షమించి, నీ ఎడల జాలి కలిగి, ఒకవేళ మా దగ్గర ఉన్న ఈ అభిషేకాన్ని, ఈ అగ్నిని, యెహోవా అగ్నిని నీకు నిజముగా ఇస్తాడేమో అన్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి క్రమముగా భక్తి చేయండి. చెప్పండి, క్రమముగా భక్తి చేయదుము గాక. ఆకాను అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, తెలుసా నీకు? చెప్పండి, తెలుసా? దేవుడు అన్నాడు, ఆకాను చేతికి ఒక కాగడా ఇచ్చాడు. ఏ కాగడా? నిప్పు కాగడా, అగ్ని. కాగడా అంటే ఏంటండి? నిప్పు కొరకాసు, చివరి మండుతా ఉంది అలాగా ఫ్లేమ్. మీరు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు మీకు కనిపించిన వెండి, బంగారం, వెలగలిగిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ అగ్ని చేత ఏం చేయండి? కాల్ చేయండి అన్నాడు. కాల్ చేయకుండా
ఆ పనికి మాలిన వాటన్నింటిని లొంగెట్టుకుని తెచ్చుకున్నాడు. ఆకాను తెచ్చుకుని గుడారంలో తవ్వుకుని పెట్టుకున్నాడు. ఏ అగ్ని చేతనైతే పాపాన్ని కాల్చేయమని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, ఆ అగ్ని కాకుండా ఆ అగ్నిని నువ్వు వేరే వేరే విధముగా పద్ధతి లేకుండా క్రమము లేకుండా నువ్వు వాడితే కనుక ఆ అగ్నికి ఆహుతి అవ్వవలసిన పరిస్థితి వస్తుంది. ఇది విశ్వాసులైనా దైవజనులైనా ఎవరికైనా కానీ రోషముగా ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇది. ఎక్కడైనా చక్కపరుచుకుందాము గాక. ప్రవక్తలను అపోస్తలులు వేసిన పునాది ఏదో గ్రహించి ఆ పునాది మీద మనలను మనము క్రమముగా కట్టుకుందుము గాక, పద్ధతిగా కట్టుకుందుము గాక. ఒకవేళ ఇప్పటి వరకు పద్ధతి ఎక్కడ దాటిపోయిందో, క్రమం ఎక్కడ చెడిపోయిందో, వ్యవహారం ఎక్కడ చెడిపోయిందో వాటన్నిటిని శ్రద్ధగా వెతికి 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 మరలా క్రమములోనికి పద్ధతిలోనికి వచ్చుదుము గాక. అది విశ్వాసైనా సేవకుడైనా సరే ఈ కృప మనందరికీ కలుగును గాక. ఈ ఒక్క మాట చదవడం ముగించేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యలో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమందు దానిని ఉంచెను. దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, చెల్లెలారా శ్రద్ధగా వినండి. సౌలు దేవుని మందస్థాన్ని పద్ధతిగా వెతకలేదు, అసలు వెతకలేదు. దావీదు వెతికాడు కానీ పద్ధతిని మర్చిపోయాడు. పద్ధతిని మర్చిపోయిన తర్వాత దావీదు గ్రహించుకుని సరి చేసుకుని దేవుని కంటే ఏం చేస్తున్నాడు? దహన బలులను సమాధాన బలులను అర్పించాడట. ఎప్పుడైతే దహన బలులను సమాధాన బలులను అర్పించి దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను, దేవుని యొక్క రోషాన్ని ఎప్పుడైతే అతడు చల్లబరచగలిగాడో అప్పుడు అతని మీద శాపం ఏం చేయబడిందంట? కొట్టివేయబడిందంట. దేవుని ఉగ్రత ఆగిపోయిందంట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా నామము దావీదును ఆశీర్వదించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నామము పేరట దావీదు ఆశీర్వదించబడ్డాడో ఆ నామము పేరట ఇశ్రాయేలు ప్రజలందరి వైపు తన చేతులు చాపి వారందరినీ దావీదు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు పద్ధతి తప్పిన వ్యక్తిగా ఒకవేళ ఇప్పుడు దాకా ఉంటే మరలా తెలుసుకుని క్రమములోనికి, పద్ధతిలోనికి, దేవుని యొక్క విధులలోనికి నువ్వు వచ్చేసి దహన బలులను సమాధాన బలులను ప్రభువా నన్ను క్షమించయ్యా, విరిగి నలిగిన నా హృదయమే నీకు ఇష్టమైన బలిగా నేను అర్పిస్తూ ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. తెలియగా అవిధేయత చేశాను, తెలియక పొరపాటు చేశాను, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. హిస్సోపుతో నన్ను శుభ్రముగా కడిగయ్యా, తెల్లగా కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నా అవిధేయతలన్నింటినీ దూరపరిచయ్యా. ఇక నుంచి జాగ్రత్తగా పద్ధతిగా ఉంటానయ్యా, క్రమముగా ఉంటానయ్యా. నీ ఆజ్ఞలేనిదే ఒక కొత్త వరవడి నేనేది తెచ్చుకోనయ్యా, నేను జాగ్రత్తగా నీ ఆజ్ఞల ప్రకారం నేను ఆనందిస్తానయ్యా అని దావీదు ఎప్పుడైతే ఒక ఒప్పుకోలులోకి వచ్చేసాడో, ఒక లొంగుబాటుకు వచ్చేసాడో, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసాడు, దేవుని ఆశీర్వాదం దావీదు మీదకి వచ్చింది. ఆ ఆశీర్వాదాన్ని ఆ ప్రజలందరికీ దావీదు పంచిపెట్టాడు. నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని అనేక మందిని ఆశీర్వదించే విధంగా నువ్వు మారాలి అంటే నీ పద్ధతులను, నీ క్రమాలను అన్నిటిని చక్కబట్టుకుని యేసయ్య పాదాల దగ్గర పంచేద్దాం. సంఘాన్ని మోసం చేసేటటువంటి భయంకరమైనటువంటి లేవీయులు, యాజకులు చాలా మంది ఉన్నారు ఈ రోజున. బయట ఉన్నారా లేదా? ఉన్నారు.
ఎక్కడోనంట మనం ఏదో అనుకుంటే అది మనసులో ఏమనుకుంటే అది చెప్పేస్తున్నాడంట ఆయన.